విద్యార్థులు కష్టపడి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు చిన్న చిన్న త్యాగాలు చేయాలి. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో భీమిని నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల నాయకులు, విద్యార్థులు, స్కూల్ ఎస్ఎంసీ సభ్యులు స్కూల్ నందు జరిగే కార్యకలాపాల కోసం పిల్లలకు తమతో ఉన్న అనుబంధం, విద్యాభ్యాసం కోసం తెలియజేశారు. అనంతరం పిల్లల తల్లిదండ్రులచే సాంస్కృతిక నృత్యాలు, రంగవల్లులు ప్రదర్శించారు. ప్రధానోపాధ్యాయులు కొండబాబు మాట్లాడుతూ విద్యార్థులకు, ముఖ్యంగా స్త్రీలకు 18 ఏళ్లు నిండకుండా బాల్య వివాహాలు చేయకూడదని, ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం వారు వంటి ఎత్తుకు ఎదగాలని వారికి హితబోధలు చేశారు. తల్లిదండ్రులకు కూడా ఇంటి వద్ద పిల్లలతో ఒక సమయాన్ని కేటాయించి వారి విద్యా విధానం ఎలా ఉంటుందో అని మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకునే బాధ్యత వారికి వివరించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మండల నాయకులు, ఎస్ఎంసీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వానపల్లి ముత్యాలరావు, వైస్ ఎంపీపీ బొట్ట రామకృష్ణ, ఎస్ఎంసీ చైర్మన్ చల్ల రామిరెడ్డి, కొండబాబు, ఉప సర్పంచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గవర్నమెంట్ స్కూల్ తరఫు నుంచి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను గవర్నమెంట్ స్కూల్కి. ఎందుకంటే ఇలా మెగా ఈవెంట్ పార్టీకి నేను ఎప్పుడూ రాలేదు. మీరు పార్టీకి రావడం ఇది ఫస్ట్ టైము. నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లల పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ చాలా చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు. టీచర్సే కాదు, పేరెంట్సే కాదు, ప్రతి ఒక్కరు పిల్లలు ఇలా ప్రోత్సహిస్తే పిల్లలు మరింత ముందు కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం ప్రతి పిల్లలకి స్పోర్ట్స్ పరంగా కానీ ఏదైనా కానీ ప్రభుత్వం ఎలా సపోర్ట్ చేస్తే ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రతి దాంట్లో ముందుంటారు. దీనికి ప్రతి ఒక్కరు పిల్లలు ప్రోత్సహించి వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను బోయపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ మీటింగ్ అనేది రాష్ట్రం మొత్తం మీద అన్ని పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఇది చరిత్రలోనే పెద్ద గొప్ప అంశం. ఎందుకంటే దేశంలో ప్రప్రథమంగా ఈ విధంగా జరగకారణం ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా ఇటువంటి ప్రయత్నం జరగలేదు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇటువంటి ఈవెంట్ కండక్ట్ చేయడం ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. మరి ఈ మీటింగ్ ద్వారా ప్రతి తల్లిదండ్రి తన కూతురు కానీ, కొడుకు కానీ ఏ స్థాయిలో ఉన్నాడో తెలుసుకోవడానికి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి, మళ్ళీ వాళ్ళు స్వయంగా వచ్చి పాఠశాల చూసి పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మౌలిక వసతులు కూడా ఏమున్నా ఏమి లేవు అని తెలుసుకోవడానికి, అలాగే వాళ్ళ పిల్లల బాగోగులు, స్థితిగతులు తెలుసుకోవడానికి ఇది చక్కటి అవకాశం. అలాగే ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంతో కూడా పాఠశాల అభివృద్ధి జరగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. కాబట్టి ఈ విధంగా అందరూ రావడం, ఎస్ఎంసీ సభ్యులు రావడం, అలాగే ఫిలాంథ్రపిస్టులు రావడం, ఓల్డ్ స్టూడెంట్స్ రావడం, దాతలు రావడం వల్ల స్కూల్కి కావాల్సినవి ఇంకా ఏమైనా ఉంటే ఎవరు తోచిన సాయం వాళ్ళు అందజేసి స్కూల్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఒక గొప్ప అంశం. ప్రభుత్వం ఎంతో చేస్తున్నారు పాఠశాల. ఇంకా దాతల ద్వారా, ఫిలాంథ్రపిస్టుల ద్వారా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న ఎందరో ముందుకు వచ్చి ప్రతి ఒక్క పాఠశాలని దత్తత తీసుకొని బాగు చేయడం అన్న సంఘటనలు చూస్తున్నాం. మరి ఇలాంటి అవకాశం ద్వారా అందరూ కూడా ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధిలో పాల్పంచుకోవడం గొప్ప విషయం. మరి మా పాఠశాలకు వచ్చేటప్పుడు కూడా మా ఎస్ఎంసీ సభ్యులందరూ క్రియాశీలకమైన ఎంతో బాగా నిర్వహించి వాళ్ళు ఈ పాఠశాల అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమం కూడా వాళ్ళు కూడా ఎంతో ఇతోదిగా సాయం చేసి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అలాగే అందరూ కూడా ఇంకా భాగస్వాములు అందరూ కలిసి వచ్చి ఈ పాఠశాలని, నా పాఠశాలనే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలని బాగు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వమే కాదు అందరూ కూడా ఇతోదికంగా సాయం చేస్తే ఇంకా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 అనుగుణంగా ఇంకా అభివృద్ధి చేయాలని నడుస్తామని నేను భావిస్తూ
మరి ఇలాంటి చక్కటి అవకాశం ఇలాంటి చక్కటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి మెగా పేరెంట్స్ మీటింగ్స్ ముందు జరిగి ఇంకా బాగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యి ఇంకా ప్రతి ఒక్క పాఠశాలని అభివృద్ధి పదంలో తేవాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వం మంచి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని బలి పిలుస్తుంది, బడిపాట కార్యక్రమాన్ని పెట్టారు. దీనివల్ల పిల్లలకి, టీచర్స్కి, అలాగే పేరెంట్స్కి, గ్రామ పెద్దలకి మధ్య మంచి బాండింగ్ ఏర్పడి అలాగే స్కూల్స్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. ఈ ముందుగా ఇక్కడ ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకు, అట్లాగే గ్రామ ప్రజలకు, అట్లాగే విద్యార్థి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, అట్లాగే గ్రామ నాయకులకి అందరికీ నా యొక్క ధన్యవాదములు. ఈరోజు ఒక శుభదినం. ఎందుకు ఇలా అంటున్నానంటే బాగా చెప్తారు. యాక్టివ్గా పాల్గొంటారు. అలాగే టీచర్స్ తర్వాత పేరెంట్స్ మధ్య కూడా కమ్యూనికేషన్ బాగుంది. పిల్లలు స్టడీస్ బాగున్నాయి. ప్రతిదీ పేరెంట్స్ పిల్లల మీద చాలా కేరింగ్గా చదివిస్తున్నారు కాబట్టి స్కూల్ ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది. ఈరోజు స్కూల్లో ఇలా వచ్చి పేరెంట్స్ అందరినీ కలిసి పిల్లల గురించి టీచర్లతో మాట్లాడటం అంతా చాలా బాగుంది. ఇలా అప్పుడప్పుడు చేస్తే మా పిల్లల గురించి మాకు తెలిసి స్కూల్ ఎలా ఉందో చూస్తాము. టీచర్స్తో కూడా మాట్లాడి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటనేది ఈ కార్యక్రమం ఇలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత పిల్లలే కాకుండా పేరెంట్స్ కూడా ఇలా సెలబ్రేట్ చేసుకుంటే చాలా కొత్తగా ఉత్సాహంగా ఉంది మాకు చూస్తుంటే. మేము కూడా పిల్లలతో పాటు డాన్స్ చేస్తున్నాము. ఇంకా కొంతమంది ముగ్గులు కూడా పెడుతున్నారు. మాకు కొత్తగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంది. టీచర్స్ని, తర్వాత పేరెంట్స్ని, హెడ్ మాస్టర్తో సహా అందరినీ ఒక అసెంబుల్ చేసి ఒక రకంగా అందరితో వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందండి. నిజంగా ఒక మంచి కార్యక్రమం ఇది. పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళ పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్, ముఖ్యంగా లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఏ విషయంలో వాళ్ళు వెనుకబడి ఉన్నారు, ఇంకా ఏ విషయంలో వాళ్ళు అభివృద్ధి సాధించాల్సి ఉంది, ఇవన్నీ కూడా మేము ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఇండివిజువల్గా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి మేము చెప్పగలిగామండి. పేరెంట్స్ అందరికీ కూడా యాక్చువల్గా మామూలుగా అయితే ఇక్కడ మేము పిల్లలకి అలాగా పేరెంట్స్తో మాట్లాడే అవకాశం అయితే మాకు ఉండదు. కానీ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో మాకు ఒక మంచి టైం అనేది ప్రొవైడ్ చేశారండి పేరెంట్స్తో టీచర్ ఇంటరాక్ట్ అవ్వడానికి ముఖ్యంగా. కాబట్టి మేము ఒక 2 hours పేరెంట్స్తో బాగా స్పెండ్ చేసి వాళ్ళ యొక్క డిఫాల్టీస్ ఏంటి, తర్వాత వాళ్ళు ఏ విషయంలో వెనుకబడి ఉన్నారు, ఎక్కడ ముందుగా అంటే ఏ సబ్జెక్ట్లో వాళ్ళు బాగుంది, ఇంకా మంచి ప్రగతిని సాధించి మా స్కూల్కి 570 మార్కులు పైన తీసుకొచ్చే పిల్లలు చాలామంది ఉన్నారు. మరి ఆ పిల్లలందరికీ కూడా బాగా ఎంకరేజ్ చేసి ఆ పేరెంట్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి మేము అందరం కూడా పిల్లలకి ఆ పేరెంట్స్కి చెప్పగలిగామండి మేము. కాబట్టి తర్వాత ఇంకా మా స్కూల్ యొక్క రిసోర్సెస్ ఏంటి ఇవన్నీ కూడా మా హెచ్ఎం గారు తర్వాత మాట్లాడతారు. ఇంకా తర్వాత ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసామండి. పేరెంట్స్ అందరికీ కూడా ఇక్కడ మేము లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంటే ప్రొవైడ్ చేసిందండి లంచ్. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా మేము లంచ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి మాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది, ఒక మంచి అవకాశం అనేది గవర్నమెంట్ ఇచ్చిందండి. దీనికైతే మేము చాలా కృతజ్ఞులమండి. చాలా మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి, మినిస్టర్ అయిన నారా లోకేష్ బాబుకి మా పంచాయతీ తరఫున, మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ కానీ అట్లాగే ఏమైనా స్కూల్లో పొరబడిన సమస్యలు కానీ అవన్నీ ఇక్కడ ఉండే విద్యార్థులకి అలాగే టీచర్స్కి మధ్యలో ఒక చైర్మన్ ఉన్నారు. ఆ చైర్మన్ వీళ్ళంతా ఒక మమేకమై కార్యక్రమాన్ని గవర్నమెంట్కి తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించుకొని ఇంకా స్కూల్స్ బాగా డెవలప్మెంట్ కావాలనేసి ముందు లేకుండా ఇంకా ముందు కూడా చాలా పద్ధతిగా మంచి ఫ్యాకల్టీ, మంచి ఈరోజు ఉన్న చైర్మన్స్ కానీ మంచి టీచర్స్ కానీ వచ్చి ఉన్నారు. వీరి వల్ల స్కూల్ పిల్లలకి చాలా మంచి జరుగుతుందనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గతంలో కూడా ఈ స్కూల్ నుంచి ఐఐటి, ఎన్ఐటీలో సెలెక్ట్ అయి ఉన్నారు. ఈరోజు ఈ స్కూల్ నుంచి చదువుకున్న మేమందరమే ఒక మంచి స్థాయిలో నిల్చొని ఉన్నాం. ఒక మంచి గవర్నమెంట్ హెల్త్ హోల్డర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అలాగే
ఐఐటీలో చదువుకుని ఈరోజు ఖరగ్పూర్లో నుంచి రిలీజ్ అయ్యి ఈరోజు ఒక 50-60 లక్షల రూపాయలు, దాదాపు 50-60 లక్షల రూపాయలు ప్యాకేజ్ తీసుకుని 3 ఉన్నారు. అట్లాగే గవర్నమెంట్ జాబ్లో కూడా సెటిల్ అయి ఉన్నారు. ఈ స్కూల్ మంచి ప్రత్యేకత ఏంటంటే ఈ స్కూల్లో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 500 పైబడిన వాడు ఇంచుమించు 10-20 మంది ఉంటున్నారు. అది కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుసుకుంటాం. గుడ్ మార్నింగ్ అందరికీ. మై నేమ్ ఇస్ భారతి అండ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఏ సెక్షన్. నేను జడ్పిహెచ్ఎల్ కోయిపాలెం స్కూల్లో చదువుతున్నాను. ఇక్కడ స్కూల్ చాలా బాగా చెప్తారు టీచర్స్ అందరూ. టీచర్స్తో మాకు ఉన్న రిలేషన్షిప్ అంతా చాలా బాగుంటుంది. టీచర్ మాకు ఏమైనా అర్థమయ్యేటట్టు అన్నీ చెప్తారు. మాకు ఏమైనా మిస్టేక్స్ గట్టా ఏమైనా జరిగినా సరే టీచర్స్ అందరూ మాకు బాగా కోఆపరేట్ చేస్తారు. ఇంకా ఇక్కడ స్టడీ అదంతా చాలా బాగుంటుంది. ఇక్కడ అండియం కూడా చాలా బాగుంటుంది. ఇంకా టీచర్. నమస్కారం అండి, మాది జడ్పిహెచ్ స్కూల్ బోయిపాలెం. నేను ఇక్కడ మ్యాథ్స్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. యాక్చువల్గా మన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది గవర్నమెంట్ మంచి